హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అర్ణ. ఈ పేరే వద్దని చూస్తున్నారా? ఈ చిన్నారిది అన్నమాట. తని మా చెల్లెల కూతురు మేదిని రుద్ర. ఈరోజు తన ఫస్ట్ బర్త్డే అనమాట. అందరం హాల్కి టైంకి రీచ్ అయిపోయి ఇక్కడ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి, తల్లి బిడ్డలు ఫోటోషూట్కి రెడీ అయిపోయారనమాట. నెక్స్ట్ ఇక్కడ స్క్రీన్ పైన పాపవి చిన్నప్పటి నుంచి ఫొటోస్ అన్నీ డిస్ప్లేలో ఒక శ్రీకృష్ణుని సాంగ్ తోటి స్టార్ట్ చేసిందనమాట ఈవెంట్. హాల్లో అంతా శ్రీకృష్ణ థీమ్తో నిండిపోయిందనమాట. మొత్తం అంతా పీకాక్ ఫెదర్స్తో ట్రెడిషనల్ డెకరేషన్ అనమాట మొత్తం అంతా. ఇక్కడ చూడండి, మామ్ అండ్ డాడ్ తోటి మేదిని రుద్ర నడుచుకుంటూ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ తన చిన్నప్పటి నుంచి పిక్స్ తీసుకునేటివన్నీ తనవి కటౌట్ లాగా ఏర్పాటు చేసిందనమాట. ఇలా సైడ్స్కి చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్తో ఉంది. మామ్ అండ్ ఫాదర్తో దిగిన ఫొటోస్, తను షిప్ అంటే ఫాదర్ వచ్చేసి మెరైన్ డాక్టర్ అనమాట, ఆ డ్రెస్లో వేసుకొని దిగిన ఫొటోస్. ఇక్కడ క్రిస్మస్ థీము, శ్రీకృష్ణ థీము, మొత్తము తను చిన్నప్పటి నుంచి ఏవేవైతే ఫొటోస్ అన్నీ తీసారో అవన్నీ కటౌట్స్ కింద చేయించేసి పెట్టేసి అనమాట. పెద్దరాయుడు గెటప్. ఇక్కడ చూడండి, క్రిస్మస్ కుందేలు పిల్ల. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ బార్బీ డ్రెస్ వేసుకొని హెయిర్ బ్యాండ్ పెట్టుకున్న ఫోటో అనమాట. పైన ఒకటి చిన్న భగవద్గీత పెట్టి పెద్దరాయుడు గెటప్లో అయితే ఉందన్నమాట. అలా మొత్తం అన్నీ ఇక్కడ డెకరేట్ చేసేసింది. అండ్ ఈ ఈవెంట్లో మా చెల్లెలు చిన్న మ్యాజిక్ షో అండ్ పపెట్ షో ఏర్పాటు చేసిందనమాట. ఈయన మ్యాజిక్ చాలా బాగా చేశాడనమాట. అస్సలు అందరు షాక్ తిన్నాము, అలా మ్యాజిక్ చేశాడు. చేసింది కొన్ని అయినా కానీ కంగు తినేలాగా ఉన్నాయన్నమాట. ప్లీజ్ ఈ మ్యాజిక్ షో అంతా వాచ్ చేయండి. నెక్స్ట్ మనం పపెట్ షో కూడా చూసేస్తామన్నమాట. అందరికి నమస్కారం చెప్పు. నేను చెప్పను. అందరికి నమస్కారం. నేను చెప్పను. గోవిందా గోవిందా నమస్కారం చెప్పాలి. ఎవరు వచ్చారు? వెంకటేశ్వర స్వామి రాలేదా? చూడాడు వచ్చాడా? అదే చెప్పండి, గోవిందా 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 గోవిందా. కాసేపట్లో వెంకటేశ్వర స్వామి. స్వామి నీ వజ్రాలు ఉంది, కిరీటంలో ఉంది, ఒక్క వజ్రాలు ఇస్తావా స్వామి? వజ్రాలు కిరీటం నుండి వజ్రాలు కాదా? ఏం చేసుకుంటారా? అమ్ముకొని గంటి కాళ్ళు తిరుగుతా. అమ్ముకొని కాదు తిరుగుతాం. ఈ మొక్కలు చూసుకో. నేను ఒక్క మండలం. సరే, చిరంజీవి వాళ్ళ పేరెంట్స్ కి ఎక్కడున్నాడు? మేడం తెలుసా? మేడం తెలుసా? మరి మేడం వాళ్ళ ఆయన చాలా మంది ఎంత రోజు మంది అతను నేను నీకేమో తనకు వచ్చింది రోజు. నీకు రాసుకొచ్చింది ఎవరు మంచి ఇద్దరు? మేడం మంచిది. ఎందుకు మంచిది? రోజు అన్నం పెట్టుకున్నా. అవునా? థ్యాంక్ యూ. అందరికి నమస్కారం చెప్పు. గట్టిగా చప్పట్లు కొడవాలి. చప్పట్లు అడుకోవద్దురా? అయ్యో వీళ్ళు అనుకుంటూనే కొడతారు, లేకపోతే కొడతారు. అడుకుంటూనే కొడతారు. రైట్, ఓకే, చాలా బాగుంది. అమ్మాయి భరతనాట్యం అమ్మాయి కదా? భరతనాట్యం అమ్మాయి. ఎడపండి అమ్మాయి రమ్మను. తెలుసా నీకు అమ్మాయి? అమ్మాయి రా. అమ్మాయి రాండిరా. రా నీకు అర్థందిరా. అయ్యో, అమ్మాయికి తెలుసా? మన డాడీ మా మామ అందుకే. మీ మామ. రైట్, ఓకే. అమ్మాయిని చూస్తున్నారా? నా మామ కలుస్తున్నాను. మీ అమ్మ వచ్చిందా? అత్త కూడా వచ్చింది. ఎవరా? వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మ? మా అత్త. అవునా? నీకేమన్నా తర్వాత వచ్చిందా? నీకు రాసుకొచ్చింది మామే. నీకు తిరుగుతుంది. ఏం చేయాలనుకున్నావు? తీసుకెళ్ళాలి. రైట్.
ఇక్కడ గెస్ట్లు అందరం రావడం నిదానంగా స్టార్ట్ అయ్యారనమాట. ఆల్మోస్ట్ ఆల్ 50% హాల్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా మిగతా గెస్ట్లు కూడా వస్తూనే ఉన్నారు. మా బాబాయ్ పిన్ని వాళ్ళు గెస్ట్లను రిసీవ్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట. సెలబ్రిటీస్ వచ్చేసి తనకు విషెస్ చెప్తున్నలాగా క్రియేట్ చేసిందనమాట. అది ఒక ఏవి రూపంలో డిస్ప్లేలో అయితే ప్లే చేసేసింది. Happy birthday, wishing you a wonderful year. God bless you, and I hope all of your wishes come true. Happy birthday. నెక్స్ట్ ఈ ఏవి తర్వాత క్లాసికల్ డ్యాన్స్ తోటి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిందనమాట. తను కూడా ఒక క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ చిట్టుపొట్టు చిన్నారులను అయితే ఈ ఈవెంట్కి పిలుచుకొచ్చేసిందనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. సో ఇక్కడ పాప అంటే బర్త్డే గర్ల్ ఎంట్రీ ఇలా కృష్ణుని థీమే కాబట్టి ఇలా గోపికలు కృష్ణులు రాధతోటి వెల్కమ్ చెప్పించిందనమాట. అలాగే బర్త్డే గర్ల్ని ఒక చిన్న బుట్టలో అయితే కూర్చోపెట్టేసింది. ఆఫ్ కోర్స్ పాప కంటే బుట్ట అయితే చాలా పెద్దది కాబట్టి సో పాపని కాస్త పైకెత్తుకున్నారనమాట ఫొటోస్కి అండ్ వీడియోస్కి కనపడడం కోసమని. చూడండి ఇలా ముద్దు ముద్దుగా చిన్నారులు కోలాటం వేసుకుంటూ ఆ బర్త్డే గర్ల్ని అయితే స్టేజ్ పైనకి తీసుకొచ్చేసారనమాట. అండ్ స్టేజ్ పైన కాసేపు పాపను అలాగే బుట్టలో కూర్చోపెట్టి చుట్టూ గోపికలు ఇలా కోలాటం వేస్తూ ఉంటే పాప మాత్రం ఈ ఈవెంట్ అయ్యేంత వరకు క్యూక్కుమనలేదు. ఇంత చిన్న ఇరిటేట్ అని కూడా అవ్వలేదన్నమాట. అండ్ ఇక్కడ భోగి పండ్లు అయితే పోస్తున్నారు గ్రాండ్ పేరెంట్స్. సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంత. తర్వాత ఈ ఈవెంట్ జరిగిన నెక్స్ట్ డే శివరాత్రి కాబట్టి శివతాండవం కూడా ఏర్పాటు చేసిందనమాట. ఈ క్యూట్ చిన్నారులతోటి వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఇక్కడ రాధాకృష్ణులతోటి ఒక ప్రోగ్రామ్ ఇప్పించింది. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వీడియోలో లేట్ పర్సన్స్ అంటే భరత్ వాళ్ళ నానమ్మ గ్రాండ్ మదర్ వాళ్ళు స్వర్గస్థులు అయ్యారనమాట. ఈ బర్త్డేలో వాళ్ళది ఒక చిన్న గుర్తు కోసం ఒక చిన్న వీడియో క్లిప్స్ ఏఐ ద్వారా, ఇప్పుడు మన ఏఐ జనరేషన్లో ఉన్నాం కాబట్టి వాటితోటి ఇలా వీడియోస్ అయితే తయారు చేపించి పాపకైతే వాళ్ళ చేత బ్లెస్సింగ్స్ ఇప్పించారనమాట. అందరికీ ఇది మాత్రం సూపర్గా నచ్చింది. ఎందుకంటే అవి చాలా రియలిస్టిక్గా ఉండింది ఆ వీడియోస్. ఇందాక చూసింది భరత్ వాళ్ళ గ్రాండ్ మా అండ్ గ్రాండ్ పాప. నెక్స్ట్ వచ్చేసి సుష్మా వాళ్ళ నానమ్మ అండ్ తాతయ్య అనమాట. వాళ్ళతోటి కూడా విషెస్ అనేటివి చెప్పారనమాట వాళ్ళు. ఇలా రియలిస్టిక్గా తయారు చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే సాధ్యం. సో అది కూడా హ్యాండ్ ఆన్ అయిపోయిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లేటెస్ట్ వర్షన్ ప్లస్ ఓల్డ్ వర్షన్ని రెండు కలిపేసిందనమాట ఈ ఈవెంట్లో. సో ఇక్కడ వచ్చేసి సుష్మా వాళ్ళ నానమ్మ అండ్ తాతయ్య అనమాట. వీళ్ళు చనిపోయి చాలా కాలమే అయింది. కాకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా పాపకు ఉండాలని ఇలా కొత్తగా క్రియేటివ్గా ఆలోచించి పెట్టించింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వాళ్ళు ఎదురుగా వాళ్ళ సన్స్ ఎదురుగా ఉండి చూస్తూ కాసేపు వాళ్ళ మామ్ అండ్ డాటర్ ఉన్నట్టుగానే ఫీల్ అయిపోయారనమాట. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ మదర్ అండ్ నాన్న అనమాట. చాలా సంతోషంగా ఉంది. చిన్న కొడుకు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇవన్నీ చూస్తుంటే మాటల్లో చెప్పలేను. మా అమ్మను నేను మీ అమ్మ పర్ఫార్మెన్స్ భరతనాట్యం వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కదా. ఈ రోజు మన ఇంటి నుంచి అంటే గద్వాల ఇంటి నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ రాబోతుంది. సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్.
ఈ బర్త్డే ఈవెంట్లో ఈ మామ్ అండ్ డాటర్ కాంబోని మిస్ అయిపోతామేమో అనుకున్నాను, బట్ సుష్మా అది మాత్రం ఫుల్ఫిల్ చేసేసింది. ఈ సాంగే కాదు, ఈ సాంగ్ చివరన ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది. వాచ్ చేయండి, వెయిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. మధుర మధుర కర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధురై కొలువైన తల్లి మా మీనాక్షి ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి పరములు చిలక స్వరములు చిలక కరములు చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా. Okay, boss. Now let's listen to the rhythm of Andhra. Bye, 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 lone. Mommy shark do 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 do. Mommy shark do 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 do. Mommy shark do 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 do. Mommy shark. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జూనియర్ సుష్మా కూడా యాడ్ ఆన్ అయిపోయిందనమాట స్టేజ్ పైన. అదే సర్ప్రైజ్ అనమాట. నెక్స్ట్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ కృష్ణ అండ్ రాధా. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనమాట. ఫుల్గా ఎంత అందంగా వచ్చాడో ఈ వెంకటేశ్వర స్వామి ఈవెంట్కి. మొత్తం దేవుళ్ళతో నింపేసింది మా సుష్మా. శివుడు వచ్చాడు, వెంకటేశ్వర స్వామి వచ్చాడు, కాంతార కూడా వచ్చారు. కానీ ఆ పర్ఫార్మెన్స్ అంతగా హైలైట్ అవ్వలేదు. సో హైలైట్ అయిన పర్ఫార్మెన్స్ మాత్రమే చూపిస్తున్నాను. నేను కట్ చేయడానికి కూడా ఆలోచించాను, ఎడిట్ చేస్తే వస్తుందా నీట్గా అని, బట్ రాలేదు. సో దాన్ని స్కిప్ చేసేసాను. సో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా వీడియో తీసేసాను. ఎంత క్యూట్గా ఉన్నారో ఈ పిల్లలందరూ. రియలిస్టిక్గా ఉండింది, ఎందుకంటే పురోహితుడు కూడా వచ్చి అక్కడంతా కళ్యాణం జరిపించి ఈవెంట్ అంతా గ్రాండ్ సక్సెస్ చేశారనమాట. దాంతోపాటు ఆ పురోహితులతోటి ఆ చిన్న పాపకి ఆశీర్వాదం అయితే ఇప్పించారనమాట. సో మొత్తం ఓవరాల్గా ఈ ఈవెంట్ బర్త్డే పార్టీలా కాకున్నట్లా మొత్తం ట్రెడిషనల్ అండ్ దైవభక్తితో నిండిపోయింది అనమాట. కానీ మొత్తం అంతా క్యూట్గా ఉండేవి ఈ పర్ఫార్మెన్సెస్ అన్నీ. పత్రిక ప్రాణేశ్వరుపై నాటిన కొలకు మెరుగున పెరుగలనుకిన ఎప్పుడు కాదు కదా చిగురు కదగమున చెడమెడ కస్తూరి నిందెను
సో ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కేక్ కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికి ఆల్మోస్ట్ 8:39 అవుతుండింది ఇది. సో పాప కట్ చేసే కేక్ కూడా శ్రీకృష్ణ థీమ్లో అయితే డెకరేట్ చేయించింది కేక్ మొత్తం. అండ్ బ్లూ, స్కై బ్లూ, గ్రీన్ థీమ్తో అండ్ ఎలిబుల్ లేస్ తోటి పైన చిన్ని కృష్ణుడు, పింఛము, వెన్న తిన్నట్టు అవన్నీ పెట్టించింది అనమాట. చాలా క్యూట్గా ఉండింది ఈ కేక్. అండ్ వాళ్ళు ఈ కొత్తగా ఈ బర్త్డే సాంగ్ కూడా పెట్టించింది అనమాట. చాలా బాగుండింది. స్టేజ్ పైనకి అంతా చిన్న చిన్న పిల్లల్ని పిలిపించి అలా కేక్ కట్ చేసి అంత స్టేజ్ అంతా కిడ్స్తో నిండిపోయింది అనమాట కేక్ కటింగ్ అప్పుడు. కేవలం ఇలా ఉండాలని తను పర్టికులర్గా అన్ని ప్లాన్ చేయించి మరీ పెట్టుకునింది. వన్ బై వన్ స్టెప్ వైజ్గా అక్కడ ఈవెంట్ అంతా స్టైల్ చేయించింది అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత కొన్ని చిన్న పర్ఫార్మెన్సెస్ అయితే పెట్టించేసి తర్వాత ఈ ఈవెంట్ని చేసేసింది. అండ్ ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫుడ్ అయితే మాటల్లో చెప్పుకోకూడదు, చాలా చాలా బాగుంది. సరే, ఇప్పుడు మనం ఈ కేక్ కటింగ్ ప్రాసెస్ అంతా చూసేయండి. ఇక్కడ ఈవెంట్లో పెట్టిన ఫుడ్ గురించి అయితే మాట్లాడుకోవాలి పక్కా. ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ గులాబ్ జామున్, డబల్ కా మీఠా, జొన్న రొట్టె, మిక్స్డ్ వెజ్ కర్రీ, గోబీ అండ్ పనసకాయ బిర్యానీ, దానికి ఒక 2 కర్రీస్, గుత్తొంకాయ అండ్ క్యాప్సికమ్ మసాలా, అండ్ దాంతోపాటు బిర్యానీ కోసం రైతా అండ్ వైట్ రైస్, సాంబార్, పప్పు అండ్ పెరుగు కూడా ఉండిందనమాట. మొత్తం అన్నీ ఫుల్గా ఉన్నది. దాంతోపాటు సైడ్కి ఒక ఐస్ క్రీమ్, పాన్ అండ్ ఒక అరటిపండు కూడా పెట్టించింది. మొత్తం అంతా వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళకి అప్పచెప్పేసింది అనమాట. ఏది ఈవెంట్లో ఫుడ్ అయితే అదిరిపోయింది కదా. నెక్స్ట్ డే 14th డిసెంబర్ అనమాట. అందరి క్యూట్ కపుల్స్ ఫొటోస్ మొత్తం అంతా డిస్ప్లేలో పెట్టేసింది. వ్యాలంటైన్స్ డే స్పెషల్ అనమాట. మా ఇంటి అండ్ సుష్మ వాళ్ళ అత్తగారింటి మొత్తంని అందరినీ కవర్ చేసేసింది, క్యూట్ కపుల్స్ని. ఇక్కడంతా సుష్మ అండ్ భరత్ భరత్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడంతా వీళ్ళంతా అందరినీ యాడ్ ఆన్ చేసేసింది అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ, మా పెద్దనాయన, మేము కూడా సుష్మ వాళ్ళ అన్న భరత్ అండ్ మాధవి అనమాట. ఇక్కడ మా మామ్ అండ్ డాటర్, అన్నయ్య, వదిన, అవ్వ, తాత, ఇక్కడ భరత్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ అనమాట యాడ్ ఆన్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మా అన్నయ్య, వదిన అందరూ మొత్తం అంతా మా ఫ్యామిలీని, తన ఫ్యామిలీని, మొత్తం రిలేటివ్స్ని అందరినీ కవర్ చేసేసి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసేసింది. సో ఈ బ్యూటిఫుల్ కపుల్ వీడియోస్ తోటి, ఈ క్లిప్స్ తోటి నేను ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. మీరు కంటిన్యూగా చూస్తూ ఉండండి. మొత్తం టోటల్ మా ఫ్యామిలీ అంతా ఈ వీడియోలోనే ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. టటా, బాయ్ బాయ్, టేక్ కేర్ and watch my channel, subscribe my channel, comment on my videos and subscribe చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.